ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? వైఎస్ఆర్కి వేయాలంటే వైఎస్ఆర్. ఎందుకండి? ఇది ఒకసారి చూడాలని ఎన్నిసార్లు చూసాం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా అదే ఒకసారి జగన్ కూడా చూడాలి అని అనుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ వైసీపీ ఓట్ బ్యాంక్ని చీల్చలేని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటే చూస్తాడో లేదు తెలియదు, మనకి తెలియదు కదా అంతలా. అంటే ఏపీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ అయితే బాగుంటుంది ఒకసారి. ఇప్పుడు యాక్చువల్లీ టీడీపీ అభ్యర్థి పట్టుబట్టి పుల్లారావు ఉన్నారు కదా, ఆయన ఆల్రెడీ మంత్రి కింద ఉన్నారు. ఓకే, ఆయన గెలవరు అనుకుంటున్నారు అనుకుంటున్నాం. మరి ఎందుకని అనుకుంటున్నారు? ఇది వాళ్ళ నేను అభివృద్ధి పనులు ఏం చేయలేదా ఇక్కడ? కొన్ని చేశారు, కొన్ని చేయలేదని కాదు, మామూలుగా ఏదో ఈసారి మట్టికి చూడాలని చెప్పని అనుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోసం ఎలక్షన్లో రాబోతుంది కదా, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఏ పార్టీ ఒకసారి జగన్ చూద్దామనండి. ఒకసారి జగన్ చూడాలి. జగన్ ఒకసారి మార్పు, ఒకసారి జగన్ చూస్తే కానీ ఒకసారి చూద్దామని జగన్. ఇప్పుడు పట్టుబట్టి పుల్లారావు ఉన్నారు, ఆల్రెడీ మంత్రి కింద ఉన్నారు, ఆల్రెడీ కొన్ని అభివృద్ధి పనులు చేశారు. అంటే వాళ్ళు అంటే మాది ప్రకాశం జిల్లా అండి. ఏదైతే చేశాడు, పర్లేదు, బాగానే చేశాడు. పెద్దపేట పుల్లారావు గారు కూడా బాగానే చేశారు. అదే రెండు పట్టుబట్టి పుల్లారావు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు, లేకపోతే వైసీపీ అభ్యర్థి రజనీని గెలిపించాలనుకుంటున్నారు. అంటే ఒకసారి అంటే జగన్ మీద అభిమానంతో ఒకసారి రజనీని గెలిపిద్దామని చెప్పి నా ఆలోచన. చూడాలని రజనీని గెలిపిద్దామని ఒకసారి. పవన్ కళ్యాణ్ వైసీపీ ఓట్ బ్యాంక్ చీల్చగలను అనుకుంటున్నారు ఇక్కడ? లేదండి, లేదా రెండే పోటీగా ఉందండి. ఈ రెండే మామూలుగా రెండే పోటీగా ఉన్నాయి. వైసీపీ టీడీపీ. తెలుగుదేశం రెండు పోటీ. ఆయన చెప్పండి మీరు. తెలుగుపేటలో ఏ పార్టీ పోటీ? ఈ చిరువురుపేటలో వైసీపీ వేద్దాం అనుకుంటున్నాం ఈసారి. ఎందుకండి? ఎందుకంటే వాళ్ళు చేసిన పని కూడా ఏ పని కూడా సరిగా చేయలేదు, ఏ రాజ్యం కూడా చేయలేదు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. మన పార్టీ వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు చేశారు, మన పార్టీ వాళ్ళకి ఈ పార్టీ ఇది ఆ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళ పార్టీకి చేశారు. ఈసారి కూడా వాళ్ళకి కూడా ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డికి చూద్దాం అనుకుంటున్నాం. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి? ఆయన వాళ్ళ నాన్నగారు చేశారు, ఒకసారి ఆయన కూడా ఒకసారి చేద్దామని మేము కూడా చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ ఆంధ్ర పార్టీని తెరమేయండి అని చెప్పాడు. మరి అదే ఆంధ్ర పార్టీని తెరమేయన వ్యక్తితో జగన్ పొత్తు పెట్టుకుని ఇప్పుడు ఆంధ్రాలో పోటీ చేస్తున్నారు. అది ఎట్లా ఉంది? ఆంధ్ర పార్టీని వెళ్ళిపోవాలని అన్నారు కదా, మరి ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ ఎట్లా కలుస్తుంది? మరి కలిసారు కదా, ఇప్పుడు కేసీఆర్ను జగన్ కలిసి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. ఇప్పుడు అదే కదా, బాబుకి గిఫ్ట్ ఇస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు కదా, అదే కదా. మరి కేసీఆర్తో కలిపి వైఎస్ఆర్ కలుస్తున్నారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్ అని అన్నాడు చంద్రబాబు గారు. తెలంగాణలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్తో కలిపి కుమ్మకైతేనే కదా ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జగన్ గారితో కలిసింది. ప్రజాకూటమి అక్కడికి వెళ్తేనే కదా ఇక్కడికి వచ్చేసింది. తెలంగాణలో ఉంది. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో. ఓకే, అక్కడ పోటీ చేయొచ్చు, కానీ అక్కడ పోటీ చేసి ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా. కాంగ్రెస్ ఇన్ని రోజుల నుంచి ఇక్కడే పోటీ చేసింది. ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ కూటమి అనేది లేదు కదా. ఇప్పుడు గెలవడానికి కోసం అక్కడ కూడా సీటు తెచ్చుకోవాలని ప్రజాకూటమిని పెట్టి అక్కడ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి గెలికితేనే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ గెలికింది. ఓకే ఓకే ఇప్పుడు అక్కడ గెలికితేనే ప్రజాకూటమి అని పార్టీ పెట్టి దాంట్లోకి వెళ్ళి కలిసి పొత్తు పెట్టుకొని అక్కడ గెలికితేనే ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు ఇక్కడ గెలికింది, లేకపోతే ఇక్కడ వచ్చి గెలికారు కదా. మంచి పనులు బట్టి వస్తుందన్న. ఏదైనా సరే కేసీఆర్ అయినా సరే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మంచి పనులు చూసి మెచ్చుకొని వచ్చిందే కానీ వాళ్ళు మన ఆంధ్రుల్ని తరిమేయమని వాళ్ళు చెప్పారేమో మనకు తెలియదు. కానీ వాళ్ళు చేసిన మంచి పనులకి పక్కన తెలంగాణ ప్రభుత్వమైన సీఎమే మన జగన్ చేసే పనులు మంచివని చెప్పేసి సపోర్ట్ ఇస్తున్నాడే కానీ ఇంతమంది కలిసి చేస్తున్న వాటి మీరు పట్టించుకోవట్లేదు. ఏంది వీళ్ళు కలిసారు వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారు ఇదేందన్నా నాకు అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పండి, జగన్ గారు చేసిన మంచి పనులు చూసి మన కేసీఆర్ గారు వచ్చారే కానీ సపోర్ట్ కోసం ఆయన మంచి పనులు చేస్తాడు, మన ఆంధ్రాని డెవలప్ చేస్తాడనే కానీ అదే మనిషి మీ ఆంధ్ర బిర్యానీ పెంట బిర్యానీ అన్నాడు కదా, మరి అదే మనిషి
సార్ మనిషి సార్ చంద్రబాబు నాయుడు ఇన్ని చెప్పారు సార్, ఇన్ని చెప్పారు, వాళ్ళ గురించి పట్టించుకోరా ఏంది మీరు? చంద్రబాబు నాయుడు ఇన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ చెప్పారా? లేదు కదా, చేయలేదు కదా. వాళ్ళు చెప్తున్నాను సార్, వాళ్ళకి తెలంగాణ డివైడ్ అవడం కోసం వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసిన చేతలే కానీ వాళ్ళు నిజంగా అయితే తరిమేయాలనుకుంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర వాళ్ళ మనుషులు ఆడ తెలంగాణలో? తరిమేలేదుగా. తరిమేశారా? తరిమేలేదు చెప్పారు కానీ తరిమేలేదు కదా. వాళ్ళ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం చెప్పిన మాటే కానీ తరిమేలేదు కదా. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నారు, మా అన్న ఉన్నాడు, చాలా మంది ఉన్నారు, అక్కడే తెలంగాణలో వర్క్ చేస్తున్నారు. తరిమేలేదు కదా. తరిమేశారా? లేదు కదా. వాళ్ళు వర్క్ జాబ్ యాడ్ చేస్తారు, చాలా మందిని తీసేసి మీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమన్నారు, కానీ వెళ్ళలేదు కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళ ప్రత్యేక హోదా కోసం కానీ వాళ్ళు తెలంగాణ రావడం కోసం చెప్పిన మాటలే కానీ ఆ మాటల్ని పట్టించుకొని మీరు ఇలా అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు చూసి పక్క రాష్ట్రం కేసీఆర్ గారు వచ్చి సపోర్ట్ చేస్తారే కానీ అదే చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చుగా. ఆయన ఎన్నిసార్లు మంత్రాలు జరగలేదు, జరిపారు, కానీ ఎన్ని కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే, ఆ మాట కోసం ఆ మాట విలువ అని తెలుసు కాబట్టి కేసీఆర్ గారు వచ్చి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంతేగాని వీళ్ళు అని మరి చెప్పబాగండి. ఎప్పుడో చెప్పిన మాట కోసం మీరు ఇప్పుడు మమ్మల్ని అడగడం రాంగ్ పర్సన్. వాళ్ళ తెలంగాణ కోసం చెప్పిన మాట అదొకటే, వాళ్ళు తెలంగాణ కోసం చెప్పిన మాట అదొక్కటే, అంతేగాని వాళ్ళు మమ్మల్ని తరమలేదు, ఆంధ్రుల్ని ఎక్కడి నుంచి తరమలేదు. తరిమారా? ఒక్క క్వశ్చన్ చేస్తున్నాను, తరిమారా? తరమలేదుగా. తరుముతాం అన్నారు, తరమలేదుగా. ఇప్పటికీ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణలో ఉన్నారు, స్థిరపడలేదు. మన వాళ్ళు ఆడికి స్థిరపడలేదు. ప్రజెంట్ స్థిరపడిన వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళు ఆడే ఉండవు కానీ వాళ్ళని తరమలేదు. మా వాళ్ళు చుట్టాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. తప్పు, ఆ మాట తప్పు. నేను కష్టపడి పనిచేసే నాయకుడికే ఓటేస్తాను నా అంతవరకు. వాస్తవంగా ఇక్కడ ఉన్న టీడీపీ పత్తిపాటి పుల్లారావు గారు చాలా వరకు సేవ్ చేశారు. ఎప్పుడు చూడనటువంటి పత్తిపాటి పుల్లారావు గారు వచ్చిన తర్వాతే పేట చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మీరు ఓటు పత్తిపాటి పుల్లారావు గారు చేస్తారా లేకపోతే రజనీ గారికి సపోర్ట్ చేయాలి? పత్తిపాటి పుల్లారావు గారికి సపోర్ట్ చేస్తున్నాం. రాష్ట్రంలో సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇంకో 5 ఏళ్ళు కావాలి తప్పకుండా. హైదరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించాలంటే ఇప్పుడు సగానికి వచ్చి కట్టి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాస్తవంగా మాట్లాడాలి, పార్టీకి అతీతంగా మాట్లాడాలి. ఏదైనా మాత్రం ఇక మనం మాత్రం ఇంకో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉంటే కత్తి మొత్తం జరిగిపోతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన కూడా పోటీ చేస్తుంది కదా, ఆ జనసేన కూడా పోటీ చేస్తుంది, త్రిముఖ పోటీ ఉండొచ్చు అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఇటు టీడీపీ వైసీపీ జనసేన మధ్య పోటీ ఉండబోతుంది. తప్పకుండా ఉండండి. నాకు తెలిసి నా అవగాహన మీ మీడియా ద్వారా ఏంటంటే కొంతవరకు పొత్తు జనసేన టీడీపీ ఉండొచ్చు తర్వాత. ఇప్పుడు జగన్ ఒక ఆరోపణ చేస్తున్నారు టీడీపీ జనసేన ఏంటంటే 2014 నుంచి టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి, ఓకే ఇప్పుడు విడిపోయినాయని చెప్తున్నారు కానీ అయినా సరే ఆ పొత్తుని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు కూడా అని జగన్ ఆరోపిస్తున్నారు. కరెక్టే అంటారా? కరెక్టే అంటారు. వాస్తవం. ఇప్పుడు ఉన్న మీరు అన్న ఆన్సర్ ప్రకారం జగన్ కింగ్ మేకర్ అయితే ఖచ్చితంగా వైసీపీకి సపోర్ట్ చేస్తారంటే లేదా టీడీపీకి సపోర్ట్ చేస్తారు? నేనా? కాదు, మామూలుగా ఏంటంటే జగన్ కింగ్ మేకర్ అయ్యాడు అంటే ఆయన కూడా కొన్ని సీట్లు వస్తాయి, తప్పకుండా రాకుండా వస్తాయి. అప్పుడు జగన్ పవన్ ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు? నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాననుకుంటున్నాను ఇప్పుడున్న అంచనాల ప్రకారం. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా రాయపేటలో ఉన్నారు కదా, ఆయన గెలుస్తారనుకుంటున్నారు. అంటే ఆయనతో పాటు పోటీ చేసే వాళ్ళు ఏంటంటే కృష్ణదేవరాయన ఒక ఆయన ఉన్నాడు వైసీపీ నుంచి, బీజేపీ నుంచి కన్నా లక్ష్మయ్య ఉన్నారు. ఎవరు రావచ్చు? బీజేపీ దాదాపుగా ఇటు ఎవరు దానికి సపోర్ట్ చేయరు. బీజేపీ అంటేనే ఎవరికి సపోర్ట్ చేయరు. ప్రజెంట్ ఉన్న వాతావరణంలో ఏదైనా పోటీ జరిగితే ఇటు వైసీపీ టీడీపీ రెండు మధ్య పోటీ జరుగుతుంది. వైసీపీ పర్సన్ వచ్చినప్పుడు కొత్త పర్సన్, ఆయన రాజకీయాల్లో కొత్త. ఇప్పుడు మన సాంబశివరావు గారు వచ్చేటికి సీనియర్. ఇప్పుడు ఆయనతో ఈయన పోటీ పెట్టుకోగలుగుతారు కొత్త పర్సన్? లేదండి, ఆయనకి కొంచెం రాయపాటి సాంబశివరావు గారికి కొంచెం క్యాడర్ ఉంది వాస్తవంగా. ఈయన కొత్త యువరక్తం కృష్ణదేవరాయ గారు, కొంచెం కష్టపడాల్సి వచ్చింది గెలవాలంటే.
ఓవరాల్గా టీడీపీకి, జనసేనకి, వైసీపీకి మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు వస్తాయి? అది చెప్పలేను, టైట్ అయితే పొజిషన్ అయితే నాకు తెలిసి. రోజుల్లో ఎలక్షన్ రాకపోతుంది, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? టీడీపీ. ఎందుకని? అభివృద్ధి చిలకలూరిపేట ఎప్పుడు కనివిని ఎరగనంత అభివృద్ధి జరిగింది. అమృత్ కానీ, రోడ్లు కానీ, ఏదైనా 52 ఎకరాల ఇల్లు కానీ. ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారు ఆల్రెడీ మంత్రి కింద ఉన్నారు, ఆయనకి ఎక్కువ మెజార్టీ వస్తుంది అంటున్నారు. ఇప్పుడు కొత్తగా రజనీ గారు వైసీపీ నుంచి వచ్చారు, ఆవిడకి వస్తుంది. పత్తిపాటి పుల్లారావు గారి గెలుపు ఖాయం, మెజార్టీని తర్వాత చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఎవరు సీఎం అవుతారు? చంద్రబాబు నాయుడు. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ ఉంది. జనసేన పార్టీ ఇప్పుడు మొత్తం వైసీపీ, టీడీపీ. ఓకే, టీడీపీ వైసీపీ ఓటుల్ని జనసేన ఖర్చు చేయగలరు? లేదండి. అంటే ఓటు బ్యాంకుని చీల్చగలరా? ఓటు బ్యాంక్ అంటే కొత్తగా ఇప్పుడు జైన్ అన్న కుర్రకారు, కొత్తగా వచ్చిన ఓట్ల మొత్తం జనసేనకు పడే అవకాశం ఉంది. ఇప్పుడు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మన టీడీపీ నుంచి రాయపడి సాంబశివరావు గారు, అలాగే వైసీపీ నుంచి కృష్ణదేవరాయలు గారు, ఇక బీజేపీ నుంచి కన్నా లక్ష్మణ్ గారు. ముగ్గురులో ఎవరికి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? కన్నా గారు బీజేపీ స్టేట్ లీడరు, కృష్ణదేవరాయ గారు కొత్తగా వచ్చారు, ఇప్పుడు యువక నాయకులు. రాయపాటి గారు ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ఆయన అనుభవం, ఆయన రాజకీయ చాతుర్యం బట్టి రాయపాటి గారికి గెలుపు. ఎందుకంటే బీజేపీ గెలిచేంత కెపాసిటీ లేదు ఇక్కడ. ఇప్పుడు ప్రధాన పార్టీలో ఏంటంటే ఇప్పుడు వైసీపీ, టీడీపీ తప్ప బీజేపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కడ లేవు. ఓవరాల్గా టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120 నుంచి 130 దాకా వచ్చింది. ఎంపీ సీట్లు సార్ 20 నుంచి 22. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.